నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కోరుతూ తెనాలిలో ప్రచారం నిర్వహించిన ఆలపాటి మాధవి. స్వీప్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. ది స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి ఆలపాటి మాధవి శుక్రవారం తెనాలిలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని పలు కాలేజీలో ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ, రాజా మీ అందరికీ కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఇక్కడి ప్రాంతానికి ప్రజలకు సేవ చేశారని, కూటమి కారణంగా సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు దయ వల్ల ఎమ్మెల్సీ సీటు పోటీ చేసే అవకాశం వచ్చింది. రాజాకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇరవై 27వ తారీఖు ఎమ్మెల్సీ నుంచి ఒక మాట ఏమైతే అందరికీ ఇక్కడ ఆ పెన్ను తీసుకొని ఆ పెన్నుకి వచ్చి మీరు ఇచ్చి ఉంచుకున్నటువంటి పరిస్థితి మనలో ఉంటుంది. ఆయన వినిపించాలి అంటే రాజప్రసాద్ గారి గురించి నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే కుటుంబంతో గడిపిన టైం కన్నా మీ అందరితోటి ఈ తెనాలి వేమూరు ప్రజలతోటి ఆయన ఎక్కువ స్పెండ్ చేశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బహుశా మీరందరూ అంటే ఇప్పుడు డిగ్రీ వాళ్ళందరూ చాలా చిన్నపిల్లలు అయి ఉంటారు. ఆ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మీద బాగా ఉంది. ఇప్పుడు నేను అడుగుతుంటే తెలుసండి, మా నాన్నగారికి బాగా తెలుసు. మా ఇంట్లో ఒక వ్యక్తిగా వచ్చేవాళ్ళు రాజాగారు మా ఇంటికి. మేము తప్పకుండా రాజాగారికి ఓటేస్తామన్నారు. కాకపోతే ఏంటంటే మనం కూటమి ఏర్పాటు వల్ల మనం తెనాలి సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మళ్ళీ కూటమి దీనివల్ల మళ్ళీ మన అందరికీ అవకాశం వచ్చింది. మేము మీ అందరిలోకి వచ్చే అవకాశం వచ్చింది. మీ అందరికీ కూడా రాజాగారికి ఓటేసి గెలిపించే అవకాశం వచ్చింది. ఇవాళ మనం చేయాల్సిందల్లా దగ్గరలోకి వచ్చింది టైం. ఇంకా 3 రోజులే మనకి 25వ తారీఖు తోటి మనం ఎన్నికలు కంప్లీట్ చేసుకోవాలి. ప్రచారం కూడా మన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, అలాగే నరేంద్ర మోడీ మీద గారి నమ్మకంతో మనం రాజాని అత్యధిక భారీ మెజారిటీతో ఆయన గెలుస్తారు. కానీ మనకు కావాల్సింది భారీ మెజారిటీ కావాలి. కాబట్టి కృష్ణా, గుంటూరు 2 జిల్లాల్లో కూడా మనమే అన్ని ఎమ్మెల్యేలు ఇక్కడ 33 నియోజకవర్గాల్లో కూడా మనమే ఎమ్మెల్యేలుగా ఉన్నాం. కాబట్టి ఇది మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది. ఆయన గెలిస్తే ఉపయోగం మనకు ఉంటుంది. ఆయన గెలిస్తే ఆయనతో అవసరం మనకు ఉంటుంది. ఆయన గెలిస్తే పనులు చేయించుకునే అవకాశం మనకు ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా జనంలో ఉండే మనిషి. నిజంగా ఎలక్షన్ ఓటు ఆడటం కన్నా నాకు కన్నుల పండగగా ఉంది. ఉమాగారు ఎప్పుడు పిలవలేను అందుకు, ఏ ప్రోగ్రామ్ కూడా రమ్మని. చాలా సంతోషం అండి మీ అందరినీ చూస్తున్నందుకు. ముఖ్యంగా మనము కూటమి ప్రభుత్వం ఏర్పాటైనందుకు రాజాగారి తెనాలి సీటు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు నిజంగా మా అందరికన్నా మీరు చాలా బాధపడ్డారు. మా కుటుంబం కన్నా కూడా స్టాఫ్గా ఉమాగారు కానీ స్టాఫ్ కానీ అయ్యో ఇంత కష్టపడ్డాం చేయాల్సి వచ్చింది అని. దానికి ఇదిగా మరి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, రాజాగారు 2 జిల్లాల్లో ఓట్లు వేయించుకునేలాగా మనకు 2 జిల్లాలంటే 33 నియోజకవర్గాల వాళ్ళు ఆయనకు ఓటు చేసే అవకాశం ఇచ్చారు.
దానికి మనం అందరం చాలా గర్వపడుతున్నాం. మనందరం ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆయనకి మనం ఇంకా భారీ మెజార్టీ తెప్పించి ఆయన ఇదేంటో మనం చూపించాలి. తప్పకుండా వేమూరు కానీ తెనాలి కానీ ఫోన్ చేస్తూ ఉంటే ఓటర్స్కి వాళ్ళు ముఖ్యంగా వేమూరు ఓట్లు ఉన్న వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటే మేము హైదరాబాద్లో ఉన్నాం, మేము బెంగళూరులో ఉన్నాం, మేము రిజర్వేషన్ చేయించుకున్నాం. రాజా గారు మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు, మా నాన్నగారికి బాగా తెలుసు. మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చునేవారు, మా పెళ్ళికి వచ్చారు, మా ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఇవన్నీ వింటంటే నాకు నిజంగా నేను ఇంట్లో సతాయించే మనిషి నేను ఇంత అభిమానం తెనాలి వేమూరు ప్రజల్లో ఎంత అభిమానం పంచుకున్నారు ఈయన. ఎందుకంటే మా ఇంట్లో కన్నా ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేశారు, తెనాల్లో కానీ వేమూరులో కానీ. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ అంటే మండలి గురించి, ఓటు వేసే విధానం గురించి సారు వందన గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మీ కుటుంబ సభ్యురాలుగా, ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యురాలుగా మీ అందరినీ రిక్వెస్ట్, సార్ తరఫున నేను వచ్చాను అనుకోని రిక్వెస్ట్ అనుకోండి, మీరు తప్పకుండా భారీ మెజార్టీతో మీ అందరికీ మీ చుట్టుపక్కల చెప్పి మన సార్ గెలవాలని పట్టుదల మీలో ఉండాలని కోరుకుంటున్నాను. మరి సారు ప్రత్యేకించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఎమ్మెల్సీగా నిలబడి ఉన్నారు కాబట్టి మనందరం కూడా గ్రాడ్యుయేట్స్ కాబట్టి మనందరికీ ఓటు హక్కు ఉంది కాబట్టి మన అందరం కూడా మనసారైనటువంటి మన అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తిగా, ప్రత్యేకించి తెనాలి నియోజకవర్గం యొక్క ప్రజల్ని హృదయాలు గెలిచిన వ్యక్తిగా, ప్రజానాయకుడిగా, ప్రజల్లో మనిషిగా, నిరంతరం ప్రజల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తిగా, మరి ప్రజల కోసం కుటుంబాన్ని, విద్యా సంస్థలను కూడా సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ ఇస్తాడేమో కానీ రాజకీయాలకు మాత్రం ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ ర్యాంక్. ఎందుకంటే అంత ప్రయారిటీ ఇచ్చేటటువంటి వ్యక్తిగా నేను గత 15 సంవత్సరాలుగా సార్తోనే ఉన్నాను, సార్తోనే నడుస్తున్నాను. మరి దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా మరి మన అందరం కూడా మరి ఈరోజు సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరి తరఫున కూడా మేడం గారికి మన స్టాఫ్ అందరూ ఒకే వ్యక్తిగా మరి సార్ని సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని సబ్ కలెక్టర్ సంజనా సింహ జెండా ఊపి ప్రారంభించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. గత ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని, ఈసారి దానిని పెంచే క్రమంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. తెనాలి పట్టణంలో మొత్తం 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మనకి నెక్స్ట్ వీక్ ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇన్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు మేము ఒక స్వీప్ యాక్టివిటీ భాగంగా ర్యాలీ తీయడం జరిగింది. సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ మన గాంధీ చౌక్ వరకు. మనకి లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటర్ టర్న్అవుట్ అనేది చాలా తక్కువ శాతం నమోదైంది. ఈసారి అది పెంచడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేశాము. టోటల్గా మనకి తెనాలి మండలంలో అంటే అర్బన్ ప్లస్ రూరల్ కలిపి 26 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అందరినీ కూడా ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ రోజు మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మనకి పోలింగ్ ఉంటుంది. సో అందరూ కూడా పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో వచ్చి వాళ్ళ బాధ్యత అనేది నిర్వహించుకోవాలి. ఈ నెల 27వ తారీఖున కృష్ణా అండ్ గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది. అందువల్ల ఓటర్గా ఎన్నున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మీ యొక్క విలువైనటువంటి ఓటును వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సి ఎలక్షన్ కమిషన్ ఇంటికి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనం స్వీప్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా అవగాహనతో మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటర్గా గర్వించండి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఓటరుగా గర్విస్తున్నాను. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓటరుగా గర్విస్తున్నాను. ఓటరుగా గర్విస్తున్నాను. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓటరుగా గర్విస్తున్నాను. అవన్నీ పొగడలేదు. ఇప్పుడు మనం ఓటర్ స్టెప్స్ తీసుకోబోతున్నాం. ఎనీ ఇండ్యూస్మెంట్, నథింగ్ లైక్ ఓట్, ఐ ఓట్ ఫర్ షూర్ చెప్పినట్లు మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 4 PM వరకు ఏంటంటే ఓటర్ టర్న్అవుట్ తక్కువగా ఉంటుంది. The citizens of India having abiding faith in democracy hereby pledge. ఈ నెల 27వ తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో విధిగా అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి. అట్లాగే ఎవరు కూడా పోలింగ్ బూత్ దగ్గరికి సెల్ ఫోన్స్ తీసుకురాకండి. ఇప్పటికే మా టీం ఇంటింటికి వచ్చి ఓటర్ స్లిప్పులు పంచుతున్నారు. వారికి కూడా సహకరించండి. ఓటర్ స్లిప్పుల్లో ముందే మీ ఓటు ఏ పోలింగ్ బూత్లో ఉందో చెక్ చేసుకోండి. దయచేసి అధికారులందరికీ సహకరించండి. తెనాలిలో ఎలక్షన్ పర్ఫెక్ట్గా జరిగేందుకు మీ అందరూ సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ నోడల్ ఆఫీసర్గా ఈరోజు తెనాలి పట్టణం నందు నిర్వహించిన స్వీప్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో రావడం జరిగింది. సో ప్రతి ఓటరు కంపల్సరీగా మీ పోలింగ్ బూత్ తెలుసుకొని ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక కార్యక్రమంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు చెప్పారు. మార్చి నెలకు సంబంధించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. ప్లాస్టిక్ నిషేధించాలన్న ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి దానికి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మరలించేందుకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకా శుభ్రత పాటించాలి. శుభ్రతను ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. శుభ్రంగా ఉండాలి. అందువల్ల మన ఇంట్లో నుంచి వచ్చేటువంటి చెత్త అంతా కూడా బయట వేయకుండా మున్సిపాలిటీ వారికి అందిస్తే వారు పట్టుకెళ్ళిపోతారు. పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో నేను నా ఇల్లు నా యొక్క పరిసరాలు ఇవన్నీ శుభ్రంగా ఉంటాయి కనుక నా ఇల్లు శుభ్రంగా ఉంటుంది, నా వీధి శుభ్రంగా ఉంటుంది, నా ఊరు శుభ్రంగా ఉంటుంది, నా ఊరుతో పాటు నా జిల్లా నా రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది అనేటువంటి ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జనవరి అంటే ప్రతి నెల ఒక యాక్టివిటీ తోటి ప్రజల వద్దకు రాబోతున్నాం. జనవరిలో క్లీనినెస్ ఈజ్ గాడ్నెస్ అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ తోటి వచ్చాం. ఫిబ్రవరిలో రిసోర్స్ అంటే ఎక్కడైతే ఉత్పత్తి ఏదో అక్కడే ఈ యొక్క సెగ్రిగేషన్ అనేటువంటి అంతా చేయాలనేటువంటి కార్యక్రమంతో వచ్చాం. మార్చి నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రూపంలో ఉన్నటువంటి అలాంటి ప్లాస్టిక్ ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని క్లోజ్ చేయాలి, బ్యాన్ చేయాలి, దాన్ని వాడకూడదు. దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించండి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. వేమూరు పట్టణంలోని కళ్యాణ మండపం నందు వేమూరు మండలంలోని గ్రాడ్యుయేట్ ఓటర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ముస్తక్ అహ్మద్, వేమూరు నియోజకవర్గ పరిశీలకులు వంగా సాంబిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన కోసం కట్టుబడి ఉన్నాం. ఈ నెల 27న జరుగు ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి వరుస సంఖ్య 1 ఎదురుగా 1వ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వేమూరు మండల గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మనకి
ఆత్మీయ అనుబంధాలతో మన మీద ఎక్కువ బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో పూర్తి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి నియోజకవర్గం కంపారిటివ్గా అర్థం ప్రాంతాల కంటే తక్కువ ఓట్లు మన దగ్గర ఉన్నాయి. 8,500 దాకా ఉన్నాయి. అభివృద్ధి పేరు ఎత్తకుండా చేశాడు రాష్ట్రంలో. అభివృద్ధి పదంలో 14 నుంచి 19 వరకు ముందుకు పోయిన రాష్ట్రం మళ్ళా 27 వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు మళ్ళీ మొదలు పెట్టాం. కింద నుంచి ఇటుక పేరుస్తా మళ్ళా పునర్నిర్మాణం మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అది మీరు ముందే గుర్తించారు ప్రజలు. అయిపోయింది రాష్ట్ర పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పంపించకపోతే ఈ రాష్ట్రానికి గత్యంతరం లేదు, బతుకు లేదు అనేది గుర్తించారు. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీకి ఒక నమ్మకం, విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మళ్ళా ఇలా బాధ్యత అప్పచెప్పారు. వాటన్నింటినీ పట్టాలు ఎక్కిస్తూ గాడిన పెడుతూ విధ్వంసకర పరిపాలన రాష్ట్రాన్ని మరి ముందుకు సాగిస్తూ అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎవరి స్థాయిలో వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తా ఉన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 23, 24 జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. పట్టణ గాంధీ చౌక్ లోని ఎస్బీఐ రీజనల్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మార్చి 23, 24 జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దానికి మద్దతుగా ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఎన్నో సేవలు అందించిన బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, 12వ వేతన సవరణలో జరిగిన ఒప్పందాలు ఇంతవరకు అమలు కాలేదు, సిబ్బంది నియామకం జరగడం లేదని, దీనివలన పనిభారం పెరుగుతుందని, తదితర సమస్యలు పరిష్కరించాలని, జరిగే ధర్నాను జయప్రదం చేయాలని యూనియన్ నాయకులు కోరారు. యూబీ తరఫున ఎన్సీబీ తరఫున ఇచ్చినటువంటి కాల్కి అనుగుణంగా మేము ఈరోజు ఈవినింగ్ టైం డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ డెమాన్స్ట్రేషన్ చేయడం అనేది మేము రేపు మార్చి 23, 24 దేశవ్యాప్తంగా సమ్మె ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెకి అనుబంధంగా ఈరోజు ఈవినింగ్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. తెనాలి రీజియన్లో ఉన్నటువంటి అనేక బ్యాంకులు, కెనరా బ్యాంక్ కానివ్వండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని బ్యాంకుల యొక్క వర్క్మెన్ స్టాఫ్, ఆఫీసర్స్ అందరూ కలిసి కూడా యూబీ కాల్ మేరకు ఈ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మెయిన్గా 5 డే బ్యాంకింగ్ ప్లస్ బ్యాంకింగ్ సెక్టర్కి ఎన్నో సేవలు అందించినటువంటి కోవిడ్ టైంలో కానివ్వండి, మిగిలిన మన డిమానిటైజేషన్ టైంలో కానివ్వండి, ఎన్నో సేవలు అందించే బ్యాంకింగ్ రంగానికి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్నీ కూడా అనతి కాలంలో పరిష్కరిస్తారని గవర్నమెంట్కి ఈ సమ్మెల ద్వారా తెలియజేస్తే ఐబీఏ త్వరగా స్పందించి గవర్నమెంట్ కూడా మా డిమాండ్స్ను ఒప్పుకుని ఈ డిమాండ్స్ అన్ని త్వరితగతిన పరిష్కరిస్తారని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పలు బ్యాంకుల సిబ్బంది పాల్గొన్నారు. నేను బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ తరఫున ఇక్కడ ఈరోజు సమ్మె చేయడానికి ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ నిరసన ప్రదర్శించడానికి వచ్చాము. మేజర్గా బ్యాంక్ స్టాఫ్ ఉద్యోగులు 12వ వేతన సవరణలో ఐబీఏతో ఏదైతే ఒప్పందాలు జరిగినాయో అవి ఈరోజు వరకు కార్యరూపం దాల్చలేదు. సో దానికోసం ఈరోజు సమ్మెలో ఒక మేజర్ పాయింట్. ప్లస్ రెండోది అడెక్వేట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు. బ్యాంకు విస్తరణలు అయితే జరుగుతున్నాయి కానీ కొత్త శాఖలు ఎక్కువగా వస్తున్నాయి కానీ రిక్రూట్మెంట్ మాత్రం లాస్ట్ 5 years నుంచి తగ్గిపోయింది. అనవసరమైన ప్రెషర్ స్టాఫ్ మీద ఎక్కువైంది. స్టాఫ్ కస్టమర్స్తో గొడవలు పడటం, రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల జరుగుతూ ఉంది. సో ఈ మెయిన్ స్ట్రైక్ కారణం ఈ అడెక్వేట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగకపోవడం. సో మేము మార్చి 23, 24 తేదీన ఈ స్ట్రైక్ కాల్ ఇచ్చి దీన్ని ప్రజలందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం. రిక్రూట్మెంట్ చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఇవ్వడం కోసం అడెక్వేట్ స్టాఫ్ అనేది అవసరం. అందువల్ల రిక్రూట్మెంట్ కోసం ఒకటి మేము స్ట్రైక్ చేస్తున్నాము. అలాగే 5 డే బ్యాంకింగ్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి గ్రాట్యుటీ యాక్ట్ అది బ్యాంక్ ఎంప్లాయీస్కి కూడా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా దానికోసం కూడా అడుగుతున్నాము. ఈ మధ్యన బ్యాంక్ ఎంప్లాయీస్ మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా కూడా మేము ఈ స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కూడా మేము పోరాడుతున్నాము. అలాగే టెంపరీ స్టాఫ్ని తీసుకొస్తున్నారు. 5,000, 10,000 ఇచ్చి ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ని కిల్ చేసి వారితో పని చేయించుకుంటున్నారు. ఈ శ్రమ దోపిడీ గురవుతూ ఉన్నారు. అది వాటికి కూడా వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి టెంపరీ ఎంప్లాయీస్ని కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్గా పర్మనెంట్ చేయడం కోసం కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది.
జనుము, జిల్లుగు, పెళ్లి పెసర విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. మొక్కజొన్న పంట కోత అనంతరం జనుము, జిలుగు, పిల్లి పెసర విత్తనాలను వేయటం వలన భూమి యొక్క సారాన్ని పెంచుకోవచ్చన్నారు. అదేవిధంగా జింకు లోపం ఉన్న పొలాలకు 3 దశలుగా ఎకరాకు 20 కేజీల చొప్పున చల్లితే సమస్యను అధిగమించవచ్చునని తెలిపారు. ఈ పంట మొక్కజొన్న కోసేసిన తర్వాత అంటే హార్వెస్ట్ అయిన తర్వాత జనుము, జీలుగా, పిల్లిపెసర విత్తనాలను 50% సబ్సిడీతో ఇచ్చేందుకు మేము ప్రయత్నిస్తాము. దానికి గాను మేము గవర్నమెంట్కి ఇంటింటి పెట్టి చర్యలు తీసుకుంటాం. కాబట్టి మీరు భూసారాన్ని పెంచుకునేందుకు జనుము, జీలుగా, పెసర విత్తనాలు, పిల్లిపెసర విత్తనాలు వేసుకొని భూసారాన్ని వృద్ధి చేసుకోవాలి. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా జింకు లోపం ఉన్న పొలాలు కూడా వరుసగా 3 సీజన్లకి ఎకరాకి 20 కేజీల చొప్పున జింకు చల్లితే జింకు లోపం కూడా వస్తుంది. దీన్ని కూడా మేము గవర్నమెంట్ వారికి సబ్సిడీకి అడుగున్నాము. ఇస్తే గవర్నమెంట్ వారు ఇస్తే మేము సత్వరంగా మీకు అందిస్తాము. ది స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యునెస్కో ద్వారా గుర్తింపబడిన మాతృభాష దినోత్సవాన్ని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. విశిష్ట అతిథులుగా పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, స్వరలయ వ్యవస్థాపకులు లక్కరాజు సాయి హాజరై మాతృభాష దినోత్సవ ప్రారంభాన్ని, విశిష్టతను, ఆవశ్యకతను సోదాహరణంగా వివరించి సభను రంజింపచేశారు. వక్తలు గాలి సత్యనారాయణ, పావులూరి శ్రీనివాసరావు, వేములపల్లి సుజన, పినపాటి రవికుమార్, నంగూరి నారాయణరావు, ఎడవల్ల శ్రీనివాస్ చౌదరి, జల్లి గంటయ్య తదితరులు మాతృభాషా దినోత్సవ వేడుకలను, గమ్యాలను వివరించారు. అనంతరం విశిష్ట అతిథులు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, లక్కరాజు సాయిలను జిల్లా ఉపాధ్యక్షులు కోట హర్నాథ్ బాబు, జిల్లా సహాయ కార్యదర్శి వేదాల ప్రసాద్ సత్కరించారు. కార్యక్రమాన్ని కోశాధికారి హృదయరాజు పర్యవేక్షించారు. ముఖ్యంగా విద్యాలయాలు నిర్వహించాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి కదా ఈ బీజాలు నాటాల్సింది మనం. ఈ సమానత్వము, అందరినీ గౌరవించాలి, అన్ని భాషల్ని ప్రేమించాలి అనేవన్నీ నేర్పాల్సింది మనం బాల్య దశలోనే. కాబట్టి ఎక్కువ విద్యాలయాల్లో ఎక్కువ జరగాలి. మరి ఈ ఉత్సవాన్ని అక్కడ ఎంతవరకు జరుపుతున్నారో నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతం మన పెన్షనర్ అసోసియేషన్ వాళ్ళు దీనికి నడుం కట్టారు. చాలా అభినందనీయం. మనం ఒక్కరు కళతాళ ద్వారా ఆ అసోసియేషన్ యొక్క ఆ సహృదయతకు, ఆ సామాజికతకు మనం అభినందనలు తెలియజేయాలి. ఇలా క్రమక్రమంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోబడుతుంది. దానికి ఏం చేయాలనేది కూడా ఐక్యరాజ్య సమితి కొన్ని విధులని అది ప్రతిపాదించింది యునెస్కో. ఏం చేయాలి అంటే ఇదిగో ఇట్లా సభలు సమావేశాలు పెట్టాలి, కళాకారులను గౌరవించాలి, కవులను రప్పించి వారి చేత మాట్లాడించాలి, భాష కోసం కృషి చేస్తున్నటువంటి మహనీయుల్ని గుర్తించి వాళ్ళని సన్మానించాలి. పాఠశాల స్థాయిలో ఎక్కువగా విద్యార్థుల మధ్య ఈ చర్చ తీసుకురావాలి. భాషల గురించి, భాషల మనుగడ గురించి, భాషల ప్రాశస్త్యం గురించి ప్రజలకి విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. సాంస్కృతిక సౌలభ్యం కోసం, సాంస్కృతిక ఐక్యత కోసం మనం పాటుపడాలి ద్వారా అని చెప్పి అవి కొన్ని విధులను కూడా నిర్వర్తించింది. కొన్ని చోట్ల అవి అమలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా ఉంది. ఇలా క్రమక్రమంగా జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా మాతృభాష గురించి కానీ తెలుగు గురించి కానీ మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడండి, లేకపోతే ముగిస్తాం. సర్వకళా పిపాసు, సర్వ మతముల మమతల గ్రోలి, సర్వజనులు కీర్తించే తెనాలి. నేను మామూలుగా ఇతర దేశాలు వెళ్ళినప్పుడు మామూలుగా పలకరిస్తారు, నన్ను గట్టిగా పిలిచారు కాబట్టి సంతోషం. తెనాలి అనగానే నన్ను కొంచెం కళ్ళు పెద్దగా చేసి చూస్తారు. తెనాలి మన గొప్పతనం, అది పూర్ణంగా ఇచ్చిన ఆస్తి మనకది. అయితే ఈ తెనాలిలో నేను ఇక్కడ జన్మించబోయిన, నేను జన్మించిన భద్రాచలం, 3 ఏళ్ల వయసు నుంచి ఇక్కడే పెరిగాను, చాలామంది తెలుసు. అయితే నేను ముందరగా స్పందన ఆర్గనైజేషన్ పెట్టి ఆ ఆర్గనైజేషన్ నడపడానికి ప్రయత్నించినాక చాలామంది సినిమా వాళ్ళు, నాకు తెలిసి ఇప్పటికీ 65 మంది సినిమా వాళ్ళు వచ్చారు. పెద్ద వాళ్ళని తీసుకొచ్చి తెనాలి. ఫస్ట్ నేను గజ శ్రీనివాస్ గారు పెద్దవాళ్ళు, ఒకళ్ళిద్దరు కాదు, మాడుగుడు నాగపడి శర్మ, అందరూ పెద్దవాళ్ళందరూ తొలిసారిగా నా సభకు రావడం జరిగింది. తర్వాత స్వరలయ వేదికను స్థాపించాను.
తర్వాత తెలుగు భాష గురించి ఒక సపరేట్గా ఒక విడిగా ఒక సంస్థ ఉంటే బాగుంటుంది. తెలుగు భాషా సమితి 2006 ఏప్రిల్ 5వ తారీఖున స్థాపించాను. తర్వాత లాఫింగ్ క్లబ్ అని స్థాపించాను. నవ్వడం మర్చిపోయారు కాబట్టి ఉదయం 6 గంటలకు పెట్టేవాడిని ఆ సభ. విధిగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి జోక్కి నవ్వాల్సిందే, నవ్వని వాళ్ళు విధిగా జోకు చెప్పాల్సిందే. కులాల గురించి, మతాల గురించి, అలాగే అంగవైకల్యం గురించి ఎవరిని బాధ పెట్టే జోకు చెప్పకూడదు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, మొదటి బహుమతి, రెండో బహుమతి అలాంటి ఎట్లాంటి ప్రైజ్లు ఇచ్చేవాళ్ళు అంటే ఫస్ట్ ప్రైజ్ చీపురు కట్ట, రెండో ప్రైజ్ అప్పడాల కర్ర, మూడో ప్రైజ్ గుండు సూదులు పెట్టి అలాంటి ఇచ్చేవాళ్ళు కూడా హాస్యం ఉండేట్టు చేసాం. చాలా 14 ఏళ్ళు నడిపాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కోరుతూ తెనాలిలో ప్రచారం నిర్వహించిన ఆలపాటి మాధవి. స్వీప్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన ర్యాలీ, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. ది స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.